అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో నేను చూపించబోయే రెసిపీ క్యాప్సికమ్ కర్రీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ కర్రీ రెసిపీ కోసం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. ముందుగా క్యాప్సికమ్ తీసుకొని శుభ్రంగా తొడుమలు కట్ చేసుకోవాలి. వీటిల్లో ఉన్న గింజల కోసం హాఫ్ చేసుకొని గింజలన్నిటినీ కూడా ఇలా సపరేట్గా తీసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ ముక్కల్ని క్యాప్సికమ్ ముక్కలన్నిటినీ కూడా మనము కర్రీకి సరిపడినట్టుగా అంగుళం సైజులో ఇలా పొడుగ్గా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ని మనం డైరెక్ట్గా వేసుకొని కర్రీ వండుకోవచ్చు. సైడ్ డిష్ కింద మనం చేసుకునే స్నాక్స్, పిజ్జా వీటిల్లో వేసుకుంటాం చూసారా, అలా తినేస్తాం కదా. అదే క్యాప్సికమ్ని కర్రీ వండుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవాలి. కడాయిలో 3 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ వేగిన తర్వాత తాలింపు ఏం వేయాల్సిన పని లేదండి. క్యాప్సికమ్ డైరెక్ట్గా వేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పెట్టుకోవాలి. క్యాప్సికమ్ బాగా మగ్గిపోతుంది. ఇందులో రుచికి సరిపడా సాల్టు, పసుపు యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, క్యాప్సికమ్ అంతా కూడా కలర్ చేంజ్ అయింది. 10 మినిట్స్ అనేది బాగా చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటే క్యాప్సికమ్ అంతా కూడా బాగా మెత్తగా అయిపోతుందండి. ఇలా పసుపు, ఉప్పు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, దానిలో వాటర్ అంతా కూడా ఊరింది, క్యాప్సికమ్ అంతా కూడా మెత్తబడిపోయింది. ఇట్లా క్యాప్సికమ్ అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాప్సికంలో బంగాళాదుంప కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు చూస్తే చూడండి, వాటర్ అంతా ఎలా సైడ్కి వచ్చేసిందో, క్యాప్సికంలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇట్లా మళ్ళీ వాటర్ అంతా కూడా ఆవిరైపోవాలి కదా, అందుకని మూత పెట్టేసుకున్న ఒక 2 నిమిషాలకి చూడండి దగ్గర పడిపోయింది. క్యాప్సికమ్ అంతా కూడా వాటర్ పీల్చేసుకుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలండి. కారం అనేది ఒక 1/2 స్పూను ఎక్స్ట్రానే యాడ్ చేసుకోవాలి. వేసిన తర్వాత కర్రీ అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మీకు గ్రేవీగా కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీ జ్యూసీగా ఉంటుంది. నేనైతే ఆ ఉన్న గ్రేవీ సరిపోతుందని కారం యాడ్ చేసేసుకున్నాను. ఇలా చేసుకుంటేనే క్యాప్సికమ్ కర్రీ అనేది బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి 1 నిమిషం అయిన తర్వాత చూడండి, అదే కారం అంతా కూడా గ్రేవీగా జ్యూసీగా అయిపోయింది. కర్రీలో ఇంకా అడిషనల్గా వాటర్ యాడ్ చేయకపోయినా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఇలా దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కర్రీని మనం గిన్నెలోకి సర్వ్ చేసేసుకుందామండి. చూసారు కదా, క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్లో వస్తాయి. రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించిందో. ఏదైనా సజెషన్స్ ఉన్నా కూడా నాకు సిఫార్సు చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.